హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హాయ్ చెప్పు మా వ్యూయర్స్ కి. హాయ్ ఎవ్రీవన్. మా హస్బెండ్ తెలుసు కదా, మేము చాలా వీడియోస్ అయితే ముందు చేసాము. కొన్ని రోజులైతే రీల్స్కి మేము గ్యాప్ ఇచ్చుకున్నాం అనమాట. తను కూడా వర్క్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి, వెనకాల చూసారు కదా వర్క్లో ఫుల్ బిజీ ఉంటున్నారు. సో ఈవేళ ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నామో, మా హస్బెండ్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, ఈవేళ ఒక పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ అయితే మేము చెప్పబోతున్నాము. అండ్ ఇప్పుడు బిగ్ అనౌన్స్మెంట్ అయితే మా హస్బెండ్ చేతి ఇప్పిద్దాం అనుకుంటున్నాను నేను. విత్ ఇన్ 2 months లో మా వైఫ్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా కష్టపడ్డామండి మేమిద్దరము. మాతో పాటు రుద్రాంశ్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే వాడు పడుకున్న టైంలో అయితే మేము వీడియోస్ అయితే చేసేవాళ్ళము. ఫస్ట్ వచ్చేసి ఈ మానిటైజేషన్ నాకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్కి అయితే కంప్లీట్ అయ్యింది. నేను లాంగ్ వీడియోస్ అయితే June 17th నుంచి స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ అయితే అంతకు ముందు ఒక 5-6 days ముందు అయితే స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్లో 10 views 12 views అలా వచ్చినవి కూడా ఉన్నాయి. తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, అండ్ మా హస్బెండ్ సపోర్ట్, మా మదర్ కూడా రోజు వీడియో పెట్టట్లేదేంటి అని చెప్పి అడిగి, అండ్ నాకు తెలిసిన మా ఆంటీస్ కూడా మంచిగా హెల్ప్ చేశారనమాట. జాహ్నవి వీడియో పెట్టలేదేంటి అని. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో అందరూ జాహ్నవి అని పిలవట్లేదు, రియాలిటీ వే జాహ్నవి అని పిలుస్తున్నారు. సో నౌ నేను ఇప్పుడు అఫీషియల్లీ యూట్యూబ్ పార్ట్నర్ని. అండ్ ఏంటంటే చిన్ని మైల్ స్టోన్, ఇంకా కొంచెం చిన్నది ఉంది, అది దాటేస్తే సరిపోతుంది. 4000 అవర్స్ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ 150-160 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే నాకు మొత్తం కూడా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్రెడీ అయితే మెయిల్స్ అన్నీ వచ్చేసాయి నాకు. అఫీషియల్లీ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసుకోండి అని చెప్పి, యూట్యూబ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి నాకు మెయిల్ కూడా పంపించారు. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ చెప్తారు నా ఎఫర్ట్స్ ఏంటో, తన ఎఫర్ట్స్ ఏంటో అని చెప్పి. ఇది స్టార్ట్ చేసే ముందు మానిటైజేషన్ గురించి ఏమీ ఆలోచించలేదండి. ఫస్ట్లీ మేము జస్ట్ కంటెంట్తో ఏదైనా మంచి కంటెంట్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో బేసికల్ ఫస్ట్ వీడియోస్ ఏమైతే మాకు అంత ఐడియా ఏం రాలేదు. సో ఏమనుకున్నాం అంటే ఫన్నీగా ఏమైనా రీల్స్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయింది. సో చూస్తుంటాం మా రీల్స్ హిస్టరీలో చూస్తుంటే ఒక 5-6 బాగా హిట్ అయినాయి. ఫస్ట్ దోశ వీడియో, ఇదిగో మా హస్బెండ్ షర్ట్ నేను వేసుకుని దోశ వీడియో చేశాను. కన్ఫ్యూజ్ అవుతారేమో, తను వేసుకున్నాను అనుకోండి, లేదు నా తను వేసుకుంది. సో ఆ వీడియో అయితే బాగా హిట్ అయిందండి. సో ఆఫ్టర్ వర్డ్స్ వీ గోట్ ఎ పుష్ స్టార్ట్ అనమాట. మంచిగా అనిపించింది అనమాట, లైక్ ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పి. సో యా, ఆఫ్టర్ దట్ తను లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది, చిన్న ఒక వ్లాగ్స్ లాగా. లాంగ్ వీడియోస్ కూడా ఫస్ట్ మా హస్బెండ్ ఏమన్నారంటే, ఏది పడితే అది స్టార్ట్ చేయకు, ఫస్ట్ దేవుడి స్టార్ట్ చేద్దాము, ఈషాకి వెళ్ళాము అని. ఈషాకి బాబుతో అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఎందుకు పెట్టకూడదు, ఇంకా యూజ్ అయ్యే వీడియోస్ ఇంకా చేయడం బాగుంటుంది కదా అని చెప్పి మా హస్బెండ్ సజెస్ట్ చేస్తే, నేను బేబీ ప్రొడక్ట్స్ అయితే ఏముంది, నెక్స్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఏముంది. చాలా ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రం వన్ ఆఫ్ ద హిట్ సిరీస్ అండి చెప్పాలంటే. బికాజ్ అంటే ప్రెగ్నెన్సీ సిరీస్ అంటే మీరు అందరూ అనుకోవచ్చు, లైక్ ప్రెగ్నెన్సీ అందరూ అవుతూ ఉంటాము, దాంట్లో ఏం గొప్ప అండి. బట్ మా వైఫ్ జర్నీలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కాంప్లికేషన్స్ కానీ హార్డిల్స్ కానీ చాలా వరకు డిఫరెంట్గా చూసిందండి. సో ఐ థింక్ హర్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి గ్రేట్ యూనో ఇన్ఫర్మేషన్ మీకు అని చెప్పేసి, తమని స్టార్ట్ చేద్దామా వద్దా ఇప్పుడు అని చెప్పి ఒక డైలమాలో ఉన్నప్పుడు, ఓకే లెట్స్ గివ్ ఇట్ స్టార్ట్ అని చెప్పేసి లైక్ 2-3 వీడియోస్ చూసిన తర్వాత దాన్ని బట్టి తెలుస్తుంది కదా మనకి. సో స్టార్ట్ చేయమని చెప్పేసి అంటే షీ టుక్ ద స్టెప్ అన్నమాట. బట్ వీ డింట్ ఎక్స్పెక్టెడ్ దాట్ మచ్ ఆఫ్ హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఆల్ ద సబ్స్క్రైబర్స్. మీరే లేకపోతే ఈ ఛానల్ లేదు, మేము కూడా యాక్చువల్లీ మేము ఇలా స్టార్ట్ చేసాము, సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఏ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టుకోలేదండి, వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఎందుకంటే తెలిసిందే కదా నాకు సర్కిల్ ఎక్కువ బాగా, ఎక్కడ మొహమాట పడి కొన్ని చేద్దాం అనుకుని చేయకుండా ఉంటాము అని చెప్పేసి చాలా షై ఫీలింగ్తో యాక్చువల్లీ మేము ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు మేము ఇలా ఒక అకౌంట్ ఓపెన్ చేసాము, ఆల్మోస్ట్ వీ గాట్ టు మానిటైజ్ అని చెప్పేసి ఇంకెవరికి తెలియదు. తెలిస్తే దారుణంగా ఉంటుంది. అందుకే మేము తెలిస్తే ఒకవేళ లైక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మానిటైజేషన్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా తర్వాత చెప్దాం అనుకున్నాం. సో ఒకవేళ చెప్తే మీకు 100,000 సబ్స్క్రైబ్ అయిపోయింది నెక్స్ట్ 2-3 days తర్వాత చూడండి, కామెంట్ సెక్షన్స్లో పక్కా ఒక 10 మంది ఒక బ్యాచ్ ఉంటారండి, దండపాలెం బ్యాచ్. వాళ్ళు ప్రతి కామెంట్లో వాళ్ళు తగులుతారు. సో ఆ బ్యాచ్ ఎక్కడ తగులుతారని చెప్పేసి చాలా
లిమిటెడ్ గా నాకు అంటే నాకు బాగా క్లోజ్ గా మూవ్ అయ్యే ఒక 4 members ఆఫ్ మై ఫ్రెండ్స్ కి అండ్ నా 2 కొలీగ్స్ కి తన 2-3 ఫ్రెండ్స్ కి తప్ప ఎవరికి తెలియదండి. సో మాకైతే చాలా భయంగా ఉంది. కూడా ఫీడ్ లో వచ్చి దొరికిపోయాం వీళ్ళ మదర్ కి వాళ్ళకి కూడా. అంటే అలా ఏంటంటే కొద్దిగా ఎంబారసింగ్ గా ఫీల్ అవ్వకుండా స్టార్టింగ్ ఇప్పుడు మనమైతే మనం అర్థం చేసుకుని కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మోటివేషన్ ఇచ్చుకుంటూ 1 view వచ్చినా 2 views వచ్చినా సరే వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఏ వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు నీకు ఇప్పుడు చిన్నపిల్లడితో అని అంటారు. మన పేరెంట్స్ అయినా మదర్ అయినా ఎవరైనా సరే అంటారు, ఖచ్చితంగా అంటారు. మీరు కూడా అలాగా కావాలంటే ఫ్రెండ్స్ వరకు చెప్పడం మానేసుకుని మీరు ప్రాంతంగా చెప్పుకుని ఒక టార్గెట్ వచ్చిన తర్వాత చెప్పుకోండి ఓపెన్ గా. సో దట్ దే విల్ బి ఆల్సో హ్యాపీ. అంటే మరి వాళ్ళు ఏదో ఏడిపిస్తారని చెప్పేసి అలా కాదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు. మేమైతే సీక్రెట్ గా ఉంచుదాం అని చెప్పేసి అనుకున్నాం. మాకు పెద్ద క్లాసులే పడతాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. లేకపోతే మనది మానిటైజేషన్ అయిపోయిందని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారో చూడాలి. యా, సో అలా అయినా ఓకే అండి. సో మేము ఇప్పుడు ఆ కామెంట్ సెక్షన్స్ లో ఉంటాం. వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తుంటే కింద నేను మా హస్బెండ్ కామెంట్ చేస్తానండి, దండుపాళ్యం 1, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 అని చెప్పి. ఉన్నారులే అండి, లండన్ లో 4 అండ్ ఆస్ట్రేలియాలో ఒకళ్ళు ఉన్నాడు, వాళ్ళైతే ముందే ఉంటారు. ఇలాగా స్లోగా వీడియోస్ చేస్తూ తన ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే బాగా హిట్ అయిందండి. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, అంటే మేము మానిటైజేషన్ దగ్గరికి వస్తున్నాం ఇవన్నీ కాదు, కానీ ఇఫ్ యూ గో అండ్ సీ హర్ వీడియోస్, ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్లీ పడుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం. షీ యూస్ టు బి వెరీ హ్యాపీ మాట, లైక్ ఇంతమందికి హెల్ప్ అవుతున్నా అని చెప్పేసి. అండ్ ఒకటైతే అండి, లైక్ షీ నెవర్ పాస్ట్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఎప్పుడు చెప్పలేదు. తెలిసిందని చెప్పింది, తెలియకపోతే మాత్రం డాక్టర్ని మీరు ప్రిస్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ హర్. అండ్ వాళ్ళ కామెంట్స్లో వాళ్ళు కూడా అక్క అని చెప్పేసి మన ఇంట్లో ఉన్న ఒక మనిషితో ఎవరైనా అక్క ఉంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అయితే ఎలా అయితే అడుగుతారు డౌట్లన్నీ అలాగే అడిగారు. అండ్ చాలా మంది ఇప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంటున్నారు. నేను ఎంత లేట్ నైట్ అయినా సరే నేను రిప్లైస్ ఇస్తూ ఉంటున్నాను, ఎందుకంటే రుద్రాంశ్ కూడా చిన్నోడు కదా, చూసుకుని టైం చూసుకుని అయితే రిప్లై ఇస్తున్నాను. అండ్ కామెంట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తూ వస్తాను. మిస్ అయితే మాత్రం మేమున్నాం అండి వెంకల్ నుంచి, ఆ కామెంట్ పెట్టలేదు, రిప్లై పెట్టలేదు చెప్పేసి మేము చాలా టాన్ చేస్తాం. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ చేస్తారు, అదిగో అమ్మాయి మెసేజ్ పెట్టింది కదా రిప్లై ఇవ్వి, అదిగో అమ్మాయి ఎవరో వీడియో చేయమని చెప్తుంది కదా, వీడియో చేయి, నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వెనకాల నుంచి పోరుతుంటారు అనమాట మా ఫ్యామిలీ వాళ్ళు. సో కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మానిటైజేషన్ ఏంటి ఎలా జరిగింది మా జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ దగ్గరికి వచ్చే టైంకి అనుకున్నమాట, మా వైఫ్ నాకు టార్గెట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తుంది, నాకు ఇదికోను, నాకు నెక్స్ట్ ఇది వస్తే ఇంతకోను అని చెప్పేసి. సో ఇది కూడా ఇంతకోను అని చెప్పి నేను చెప్పలేదండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాకైతే ఫస్ట్ చిన్న మైక్ కొనుక్కున్నాను, దోశ వేడేలా, అది మీరు చూడొచ్చు. ఆ మైక్ సరిగ్గా పనిచేయలేదన్నమాట. అయితే తర్వాత వచ్చేసి నాకు రోడ్ మైక్ కావాలన్నాను. రోడ్ మైక్ ఏమో మా హస్బెండ్, నీకు రోడ్ అప్పుడే కొన్ను, నీకు మానిటైజేషన్ అయ్యి ఒక 100K సబ్స్క్రైబర్స్ వస్తే నీకు రోడ్ మైక్ కొంటాను, 25,000 ఆ మైక్, జస్ట్ 25,000 మా హస్బెండ్ కొన్నాను. తర్వాత ఏమో మా హస్బెండ్ ని ఇలా కాదు, నాకు ఏదైనా టార్గెట్ పెట్టు, నేను టార్గెట్ పెడితే నేను రీచ్ అయితే మా హస్బెండ్ ఏదైనా కొనిస్తారనమాట. ఏదైనా చిన్నగా ఇంట్లో ఏమైనా ఉన్నా సరే, నువ్వు అది చేస్తే ఇది ఇస్తా, ఇది చేస్తే అది ఇస్తాను అంటూ ఉంటారు. సో నేను అడిగాను 500 సబ్స్క్రైబర్స్కి నాకేమి ఇస్తారు, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ అయిపోతే నాకేమి ఇస్తారని అడిగాను. అప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వస్తే నీకు మంచి మైక్ కొనిస్తాను, విత్ ఇన్ 5,000 రేంజ్లో అయితే మంచి మైక్ కొనిస్తానన్నారు. 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు. అప్పుడు ఈ మైక్ తీసేసుకున్నాను అనమాట. జ్యువెల్ ఇద్దరికి కూడా పెడితే బాగుంటుంది తీసేసుకున్నాను. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరికి వచ్చేసాను. 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి, మానిటైజేషన్ అయితే అయిపోయింది. కానీ 1000 సబ్స్క్రైబర్స్ అన్న చిన్నది ఉంది కదా, 160 to 170 సబ్స్క్రైబర్స్. ఈ సబ్స్క్రైబర్స్ అవ్వగానే మా ఆయన దగ్గర నుంచి నాకు పెద్ద గిఫ్ట్ అయితే వస్తుంది. అది కూడా గెస్ట్ చేయండి ఏముంటుందో. చెప్పండి. కెమెరా ఏంటండి? DJI Osmo 3, not 2. ఇంకా నేను క్రియేటర్స్ కాంబో అయితే అడగలేదు, ఎందుకంటే క్రియేటర్స్ కాంబో అయితే ఇంకా కొంచెం
నియర్లీ ఒక 20-15,000 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి జస్ట్ 60,000 తను అనుకుంటా. అడిగినప్పుడు యాక్చువల్లీ నేను టైం పడుతుందిలే, సో 1 year అని పట్టచ్చు, కొనేద్దాం అనుకున్నానండి. బట్ ఇంత ఫాస్ట్ గా మీరు హెల్ప్ చేస్తారని అనుకోలేదు తనకి. మా హస్బెండ్ చాలా కాన్ఫిడెంట్ గా, అంటే ఫస్ట్ లో నాకు రీల్ వ్యూస్ అయితే 1, 2, 3 1, 2, 3, 4 అలా వచ్చేవి వ్యూస్ వచ్చేవన్నమాట. ఆ వ్యూస్ చూసి దీనికి ఎక్కడ వస్తారులే సబ్స్క్రైబర్స్ అని మా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా నీకు కెమెరా కొనిస్తాను నేను అన్నారు. సో అది విత్ ఇన్ 2 months స్పాన్ లో అయితే అది నిజమైపోయింది. ఇప్పుడు మా ఆయనకి దడొచ్చేస్తుంది. ఫస్ట్ అక్టోబర్ తన బర్త్డే వస్తుందండి. ఇంకా తన బర్త్డేకి ఎవ్రీ ఇయర్ నాకు పెద్ద టెండర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏం కొనలేదు చెప్పు. ఐప్యాడ్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఐప్యాడ్ ఇవ్వలేదు. హలో, అది మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చావు. లాస్ట్ ఇయర్ ఏమి ఇవ్వలేదు. ఆ ముందు ఇయర్ అయితే నాకు బ్లాక్ బీడ్స్ కొన్నారు. చెప్పు, ముందు కూడా చెప్పు, అంతా తెలుసుకోవాలి కదా. ఆ ముందు ఇంకేమున్నాయి, బర్త్డేకి ఫస్ట్ కలిసినప్పుడు బర్త్డేకి అయితే వాచ్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ బర్త్డేకి ఐఫోన్ ఇచ్చారు. సెకండ్ బర్త్డేకి ఎంగేజ్మెంట్ గిఫ్ట్ 2 కలిపి ఐఫోన్. అది సెకండ్ బర్త్డేకి ఏమి ఇవ్వలేనట్టే లెక్క. ఐఫోన్ ఎంగేజ్మెంట్ గిఫ్ట్. అంటే మా ఆయన ఎలా చేస్తారంటే 2 అకేషన్స్ పక్కన వస్తే కనుక ఏది మెయిన్ అకేషన్ అది అనిపిస్తారనమాట. లాస్ట్ టైం ఎలా వచ్చింది నేను చెప్తాను. 2020 యానివర్సరీ ఒకటి ఉంటుంది కదండి, దానికి కూడా మళ్ళీ గిఫ్ట్లు ఉంటాయి పెద్దవి. ఓకే, ఫస్ట్ యానివర్సరీకి వచ్చేసి నాకు స్కూటీ వచ్చింది యాక్సెస్ 125. సెకండ్ యానివర్సరీకి వచ్చేసరికి నాకు ఇలాగే నా బ్రెయిన్లో అప్పటి నుంచి ఉంది, ఫెబ్ నుంచి ఉందన్నమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. అది జూన్ నుంచి స్టార్ట్ చేశాను. కానీ అది అలా చెప్పకుండా మా ఆయనకి ముందు టెండర్ పెట్టాను. నీకు ఏం కావాలి అంటే నాకు ఐప్యాడ్ కావాలని చెప్పాను. సో ఐప్యాడ్ అయితే తీసేసుకున్నాను అనమాట. యాపిల్ ఐప్యాడ్ విత్ పెన్సిల్ అండి. ఆ పెన్సిల్ కాస్ట్ తెలిస్తే మీకు నవ్వుతారు, నాకు తెలిసే ఉంటుంది, చెప్పడం ఎందుకులే. ఐప్యాడ్ విత్ పెన్సిల్, అది ఇంపార్టెంట్. మరి పెన్సిల్ లేకపోతే ఐప్యాడ్ వేస్ట్ కదా. అప్పుడు పెన్సిల్ అంటే మన స్కూల్లో అప్సర పెన్సిల్, నటరాజ్ పెన్సిల్ ఈ గుర్తొచ్చి మన మైండ్కి ఎంత ఉంటుందిలే అని చెప్పేసి ఓకే అనేసానండి. ఆ ఓకే నాకు పెద్ద హోలే పెట్టింది. అలాగా. అండ్ ఏంటంటే 2 అకేషన్స్కి వస్తే మా ఆయన ఇలా దగ్గరికి ఇచ్చేస్తారు. చూసారా, ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అకేషన్ వేరు, నా బర్త్డే అకేషన్ వేరు, 2 కలిపేసి బర్త్డేకి ఇచ్చేస్తారంట. అవునండి, అంతే కదా. మనం ఇంకా అలా కాదు, 2 వేరు ఇవ్వాలి. సరే, ఆ టాపిక్ నెక్స్ట్. సరే, సో ఏంటంటే నేను ఈ వీడియో ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే, నా అలాగే చాలా మంది అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు, యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ చాలా మంది స్టార్టింగ్లోనే డిస్కరేజ్ అయిపోయి ఆగిపోతున్నారు. 1 వ్యూ వస్తుంది, 2 వ్యూలు వచ్చేస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ ఆగకండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి, అలా పోస్ట్ చేస్తూనే ఉండండి. అండ్ షై ఫీల్ అవ్వద్దు. మేమిద్దరం కానీ లేకపోతే ఫ్యామిలీ ముందు కానీ ఎప్పుడూ షై ఫీల్ అవ్వలేదు. మా ఫ్యామిలీ అయితే మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. సో ఎందుకంటే మేము కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేనంత వీడియోస్ అయితే మేము చేయలేదు కదా. మొత్తం అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ కంటెంట్ అయితేనే మేము చేస్తున్నాం అనమాట. ఇంకా ముందు కూడా మేము ఇంకా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక 1 monthలో రుద్రాంశ్ కూడా నడిచేస్తాడు. ఇంకా వాకర్ తీసుకున్నాము. సో వాడల్లరి కూడా స్టార్ట్ అవుతుంది. వాడికి పెట్టే ఫుడ్ వీడియోస్ అయితే ఏముందండి అయితే నేను స్టార్ట్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలి, నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కింద అయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే మీకు చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో మోనిటైజేషన్ గురించి వస్తే టాపిక్. సో ప్రతి ఒక్కరికి ఉంటుందంటే టార్గెట్ మోనిటైజ్ అంటే ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తే నాకు ఒక గోల్ అంటూ ఉండాలి కదా. సో ప్రతి ఒక్కరిగా గోల్ మోనిటైజేషన్ దగ్గర రీచ్ అవ్వడం, ఫాలోవర్స్ రావడం అని చెప్పేసి ఉంటుంది. సో మీకు చూసుంటే వీ స్టార్టెడ్ 2 months బ్యాక్ కదా. సో మేమే రీచ్ అయ్యామంటే లైక్ ఎవ్రీ వన్ క్యాన్ రీచ్ ఇట్ బికాజ్ ఇట్స్ లైక్ నార్మల్ థింగ్. బట్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్ ఇంటెంట్ ఉండాలి వీళ్ళలో. ఇంకా మానిటైజేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నాకు 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్ అయ్యాక నాకైతే నోటిఫికేషన్ వచ్చేసింది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. నోటిఫికేషన్ అప్లై చేసుకుందాము అని అనుకున్న తర్వాత నేనైతే వీడియోస్ అయితే చూసేసాను. వీడియోస్లో చూసినప్పుడు మీరు అప్లై చేసిన 10 hours అయితే మీకు స్టెప్ 2 కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ 1 నార్మల్గా టెర్మ్స్ అండ్ కండిషనే. స్టెప్ 2 అయితే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వడము, లింక్ యాడ్ చేయడం అనమాట, యూట్యూబ్తో లింక్ చేయడం అనమాట. సో ఆ స్టెప్ అయితే 10 hours కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ అయితే చెప్పారు. నాకైతే 10 hours ఏంటి, 5 days కాదు, 2 weeks అయితే అవ్వలేదు. నాకు 2 weeks అయినా అవ్వలేదు. చెప్పి డే అండ్ నైట్ జస్ట్ రీఫ్రెష్ చేస్తూనే ఉండేదన్నమాట యూట్యూబ్ స్టూడియో. తర్వాత ఏం జరిగిందంటే నేను మా అత్తగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి తణుక్కి వెళ్తూ ఇంకా ట్రైన్లో కూర్చుని, మీరు చెప్తే నమ్మరు, 4 మాట్లాడాను అనమాట.
యూట్యూబ్ సపోర్ట్ వాళ్ళతో నేను 4 మెంబర్స్తో మాట్లాడాను. కాకినాడలో స్టార్ట్ అయినప్పటి నుంచి తనకు 3 days 4 days మొత్తం నేను అంతా మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. నా ఛానల్లో ఏదైనా ఉందా, కాపీరైట్ కూడా ఏమీ లేదు, నేను BGM స్కోర్ కూడా ఎక్కడ ఎక్కువ ఇవ్వను, సో ఎక్కడ తేడా వచ్చిందని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే లేదు కొంతమందికి ఇలా లేట్ అవుతుంది అండ్ నాకు ఒక బూస్ట్ కూడా వేసారనమాట. ఏంటంటే మీలాంటి క్రియేటర్స్కి అయితే మేము ఇవ్వక తప్పం కదా, తప్పకుండా ఇస్తాం, వెయిట్ చేయండి అని చెప్పి. సో కాకినాడ వచ్చేసాము. August 21st మాది జర్నీ అయితే బెంగళూరుకి. August 28th మాకు మెయిల్ అయితే వచ్చేసింది అనమాట. సెకండ్ స్టెప్ మార్నింగ్ కంప్లీట్ అయ్యింది. తర్వాత థర్డ్ స్టెప్కి 1 month ఉంటుంది, విత్ ఇన్ 1 monthలో మీకు ఓకే అవుతుంది మానిటైజేషన్ అని చెప్పి ఉంది. కానీ విత్ ఇన్ 4 hours థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ క్యాప్చర్ చేయలేదు అనుకుంటా, బట్ తన చేసి వస్తే షీ లిటరల్లీ యూనో ఆనంద బాష్పాలు అంటారు కదా, తను ఆ స్టేజ్లో ఉంది అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అనుకోలేదు, అంటే ఒక సెకండ్ స్టెప్ 10 days పట్టింది అంటే ఇంకా ఆల్మోస్ట్ 1 month అన్నారంటే వాళ్ళే ఇంకా 2-3 months పట్టేద్ది అని ఒక ఫిక్స్ దాన్ని అయితే తనని చెప్తా ఉన్నాను ఇది లేట్ అవుతుంది అని. బట్ 4 hours అయిపోవడం మాత్రం దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఈయన ఎలా చెప్తున్నారంటే ఓకే 1 month అవుతుంది కదా, నీ బర్త్డేకి అయితే అవుతుందిలే, నాకు కూడా సరిపోతుంది బర్త్డే గిఫ్ట్కి అని చెప్పి. సో ఇదైతే ముందే అయిపోయింది అనమాట. సో మేమిద్దరం ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాము, మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి, మీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయండి. హౌస్ వైఫ్స్ మీరైతే స్టార్ట్ చేయండి. నేనైతే జస్ట్ జాబ్లో బ్రేక్ తీసుకున్నాను, చిన్నోడితో ఒక 2-3 years అయితే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్రేక్ని నేను ఎందుకు బోర్ కొడుతుంది కదా, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ ఇది మెయిన్ అయిపోబోతుందేమో. సో నా వీడియోస్ అన్ని చూసేయండి. ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా ఉన్నాయి, నేను నార్మల్ డైలీ సిరీస్ అయితే కూడా చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బై బాయ్.